హాయ్, వెల్కమ్ బ్యాక్. సో, ఇక్కడ 10థ్ సెప్టెంబర్ చూద్దాం. 10థ్ సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశాత్రేయుల్లోకి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మంచి శుభకార్యాలుంటాయి. 11థ్ సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళకి అండ్ వీళ్ళు దశ 7లోకి వస్తున్నారు. కేతు దశ కావడం వల్ల ఎక్కడైనా డివోర్స్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకి డివోర్స్ ఈ ఇయర్ వచ్చేస్తుంది. తర్వాత ఎక్కడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలొచ్చే అవకాశాలుంటాయి. ప్రేమికుల మధ్యన బ్రేకప్‌లొచ్చే అవకాశాలుంటాయి. అన్నదమ్ముల మధ్య గొడవలొచ్చే అవకాశాలుంటాయి. బంధువులకు దూరం కావడం ఉంటుంది. ఇవి నెగెటివ్ అయినప్పటికీ పాజిటివ్‌గా తీసుకుంటే విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే అంటే పేరెంట్స్‌ని వదిలి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి. అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 12 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళకి దశ 1లోకొస్తున్నారు. వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. రవి యొక్క అనుగ్రహంతోటి అన్ని విధాలుగా సక్సెస్ అనేది ఉంటుంది. 13థ్ సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళకి దశ 4లోకొస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా రాహుగ్రహ స్తోత్రాన్ని, తర్వాత దుర్గా అష్టోత్తరాన్ని పఠిస్తూ ప్రతి ఆదివారం దుర్గా దేవాలయానికి వెళ్తే బావుంటుంది. 14 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 6లోకొస్తున్నారు. సో, దశ 6 అనేది చానా అంటే మంచి కాబట్టి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బావుంటాయి. తర్వాత ప్రేమికుల మధ్యన ప్రేమ బ బంధం అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. విద్యార్థులకు మంచి సక్సెస్ వస్తుంది. ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ కూడా బాగుంటుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాం కదా! సో, పవన్ కళ్యాణ్‌కి ఉన్నట్టుగానే వీళ్ళకి కూడా అంతా బావుంటుంది. 15 డిసెంబర్ పుట్టిన వాళ్ళకి దశ 5లోకొస్తున్నారు. దశ 5 అనేది అంత ప్రోగ్రెసివ్ ఇస్తుంది. బిజినెస్ పరంగా అభివృద్ధినిస్తుంది. విద్యార్థులకు సక్సెస్ ఇస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి నడవడిక ఉంటుంది. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తారు. 16 సెప్టెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి దశ 2లోకొస్తున్నారు. వీళ్ళు చంద్రగ్రహ స్తోత్రం పఠించాలి. కొంచెం మానసికంగా కొంచెం బాధలు, స్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి చంద్రగ్రహ స్తోత్రం పఠిస్తూ ముందుకెళ్తే బావుంటుంది. 17 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 1లోకొచ్చారు. వీళ్ళకి ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది. తప్పకుండా సక్సెస్ అవుతారు. సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తే బావుంటుంది. అంటే దశ 1లో ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడికి రెగ్యులర్‌గా ఆర్ఘ్యం ఇస్తూ ముందుకెళ్తే బావుంటుంది. 18 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 5లోకొచ్చారు. వీళ్ళంతా కూడా సక్సెస్ బాటలో ఉంటారు. తప్పకుండా బుధుడు వీళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది. 19 సెప్టెంబర్‌లో పుట్టినటువంటి వాళ్ళు స్ట్రగలింగ్‌లోకొచ్చారు. దశ 8లోకొచ్చారు. దశ 8 అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అంతా మంచి చేస్తుంది. మంచి వాళ్ళకి మంచి చేస్తుంది. చెడు వాళ్ళకి చెడు చేస్తుంది కాబట్టి కొంచెం అంతా కూడా మంచి చేయడానికి ప్రయత్నించండి. స్పిరిచువల్‌గా ఎదగడానికి ప్రయత్నించండి. శనిగ్రహ స్తోత్రాన్ని హనుమాన్ చాలీసా పఠిస్తే బావుంటుంది. 20 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళకి దశ 2లోకొస్తున్నారు. దశ 2 వాళ్ళకి తప్పకుండా మానసికంగా కొంచెం బాధలుంటాయి. అదేవిధంగా హర్ట్ అంటే మనకు క్లోజ్‌గా ఉన్నటువంటి వాళ్ళే మనల్ని బాధ పెడుతుంటారు. హర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క బాధ అనేది వీళ్ళకి ఇయర్ అంతా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సో, 21 సెప్టెంబరు పుట్టినటువంటి వాళ్ళకి దశ 4లోకొస్తున్నారు వీళ్ళు. దశ 4 అనేది ఎలాంటి కొత్త వ్యాపారాలు గాని, కొత్త పనులు గాని చేయకుండా ముందుకెళ్తే బావుంటుంది. ఎందుకంటే కొంచెం ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి కాబట్టి. ఈ యొక్క ఫెయిల్యూర్స్ నుంచి బయటపడాలంటే తర్వాత ఏంటి రాహుగ్రహ స్తోత్రాన్ని పఠించండి. దుర్గా అష్టోత్తరాన్ని పఠించండి. తర్వాత దుర్గా భవాని యొక్క మందిరాన్ని సందర్శించండి. ఏడుపాయల దుర్గా భవాని ఉంది. ఏడుపాయల దుర్గా భవానిని సందర్శించడానికి ప్రయత్నించండి. 22 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశాత్రిలోకొస్తున్నారు. దశాత్రి అనేది మంచిది. చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పినట్టుగానే దశాత్రిలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అంటే పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు దశాత్రిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటే వీళ్ళ యొక్క లైఫ్ దృఢంగా, స్ట్రాంగ్‌గా మంచి ప్రేమానురాగాలతో ఉంటారు వీళ్ళు. 23 సెప్టెంబరు పుట్టినటువంటి వాళ్ళు దశ 9లోకొస్తున్నారు. 9 అండ్ 9 అగైన్ ఇంకా వాళ్ళ యొక్క గ్రిడ్‌లో ఇంకొక 9 ఉంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు ఓన్లీ ఈ యొక్క 9 ఉందనుకుంటే మాత్రం వీళ్ళు మంచిగా వ్యాపారంగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పలుకుబడి పొందుతారు. 24 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 8లోకొస్తున్నారు. దశ 8 అనేది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంది కాబట్టి ఆఫ్‌కోర్స్ స్ట్రగుల్ అయినప్పటికి ఇంతకుముందు సేమ్ చెప్పినట్టుగా అదే రెమెడీ వీళ్ళు కూడా పాటించాలి. 25 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 3లోకొస్తున్నారు. వీళ్ళు ఎవరైనా మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఉంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బావుంటుంది ఇయర్‌లో. తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. కాబట్టి వీళ్ళు దశ 3లో ఉన్న వాళ్ళందరూ గూడా ఎవరైతే ఏజ్‌లో ఉన్నారో వాళ్ళందరూ గూడా పెళ్లి చేసుకుంటే ఈ ఇయర్ బావుంటుంది. ఎందుకంటే మొత్తం దశల్లో మ్యారేజ్ దశ అనేది 3 దశ చాలా టాప్ అన్నట్టు. నంబర్ 1 అన్నట్టు. సో, దశ 3లో ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ ఎవరైతే ఉంటారో మ్యారేజ్ జేసుకోండి. 26 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 6లోకొస్తున్నారు. ప్రోగ్రెసివ్‌గా ఉంటారు. ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, లగ్జరీగా అన్ని విధాలుగా బావుంటుంది. ప్రేమ ఫలిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బంధం స్ట్రాంగ్ అవుతుంది. అన్నదమ్ముల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతుంది. బంధువుల మధ్యన బంధం స్ట్రాంగ్ అవుతుంది. పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు సాంఘికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉంటారు.
27 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 9లోకి వస్తున్నారు. సో, 9, 9, 9 అండ్ ఇంకొక 9 27 9 ఉంది కాబట్టి వీళ్ళకి యాక్సిడెంట్స్ గానీ, అలాంటి కింద పడి దెబ్బలు తగిలించుకోవడం గానీ ఉంటుంది కాబట్టి వీళ్ళు అంగారక స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత కుజగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. రెడ్ డ్రెస్ రెగ్యులర్‌గా వేసుకుంటే మంచిది వీళ్ళు. 28 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 2లోకి వస్తున్నారు. మానసికంగా బాధలుండి ఉంటాయి. చెప్తున్నాను గదా! మన దగ్గర వాళ్ళే మనల్ని బాధ పెడుతుంటారు. బయట వాళ్ళు కాదు ఇక్కడ. అప్‌సెట్ చేయడం, హర్ట్ చేయడం వీళ్ళందరూ గూడా ఈ యొక్క ఇయర్‌లో మానసికంగా కొంచెం బాధలుండే అవకాశాలు ఈ యొక్క దశ 2లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ప్రతి సోమవారం గూడా శివాలయాన్ని దర్శించుకుంటే గూడా బావుంటుంది. 29 సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు ఆహ్, దశ 1లోకొస్తున్నారు. ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది. పొలిటికల్‌గా ఉన్నటువంటి వాళ్ళకి పొలిటికల్‌గా ఎదుగుతారు. తప్పకుండా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ప్రమోషన్స్ ఉంటాయి. ఆహ్, ఏ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళకైనా ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఈ యొక్క రవిగ్రహం ఇస్తుంది. వీళ్ళు సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తూ ముందుకెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి. 30థ్ సెప్టెంబర్ పుట్టినటువంటి వాళ్ళు దశ 7లో ఉన్నారు వీళ్ళు. దశ 7 అంటే కేతు గ్రహం. చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టుగానే డిటాచ్‌మెంట్స్ ఉంటాయి. దూరంగా ఇంటికి దూరంగా వెళ్ళే అవకాశాలుంటాయి. అది అంటే వర్క్ పరంగా కావచ్చు, లేకపోతే విద్యాపరంగా కావచ్చు కూడా దూరంగా వెళ్ళే అవకాశాలుంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలొచ్చే అవకాశాలుంటాయి. ప్రేమికుల మధ్యన బ్రేకప్‌లయ్యే అవకాశాలుంటాయి. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి వీళ్ళు కేతుగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత హయగ్రీవ స్తోత్రాన్ని దత్తాత్రేయ స్తోత్రాన్ని గానీ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని గానీ ఏదో ఒక స్తోత్రాన్ని పఠిస్తే వీళ్ళకి ఈ యొక్క ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కేతుగ్రహ స్తోత్రంతో పాటుగా. సో, ఓవరాల్‌గా సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళకి 2026లో ఈ విధంగా ఉంది. అంటే డేట్ ప్రకారంగా ఆ ఇయర్‌లో ఏ దశ వచ్చింది. కాబట్టి ఎవరెవరికైతే మంచి దశలొచ్చాయో వాళ్ళందరూ గూడా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని సక్సెస్ వైపు వెళ్ళండి. ఎవరెవరికైతే కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దశలున్నాయో వాళ్ళందరూ గూడా స్టేటస్ కో లాగా అంటే అలాగే ఎలాంటి చేయకుండా కరెక్ట్‌గా మైండ్ ఫోకస్ చేస్తూ వెళ్ళండి. ఎలాంటి ఖర్చులు పెట్టకుండా వేరే ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా వెళ్తే బావుంటుంది. ముఖ్యంగా దశ 4లో ఉన్నటువంటి వాళ్ళు, దశ 8లో ఉన్నటువంటి వాళ్ళు, దశ 7లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. దశ 2లో ఉన్నటువంటి వాళ్ళు మానసికంగా కొంచెం బాధలుండే అవకాశాలున్నాయి కాబట్టి, వీళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. తెలుసుకోవడం దేనికంటే, మనకు ఈ దశ ఉంది గదా! ఈ దశను మనం ఈ విధంగా డీల్ చేసుకోవాలి అని మనకు మెంటల్‌గా ఒక స్ట్రెంత్ వస్తుంది కాబట్టి, ఈ యొక్క ప్రిడిక్షన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంటే సడెన్‌గా వచ్చే ఒక స్పీడ్ బ్రేకర్ కంటే ఆల్రెడీ మనకక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందన్నప్పుడు మనం స్లో చేసుకుంటాం. సో, ఆ విధంగా ప్రిడిక్షన్స్ అనేటివి తప్పకుండా ఇంటెన్సిటీ తగ్గిస్తాయి. మనం ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలో మనం ముందే ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం కాబట్టి ఇవి బావుంటాయి. ప్లీజ్ అందరూ గూడా ఆహ్, నాతో పాటు ఉంటున్నందుకు, అదేవిధంగా నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఇంకొద్ది రోజుల్లో 600 సబ్‌స్క్రైబర్స్‌కి చేరుకుంటాం. ఆల్రెడీ 80 వీడియోస్ క్రాస్ అయినాం మనం. తప్పకుండా ఒకరోజు మీరెవరైనా డిమాండ్ చేస్తే తప్పకుండా లైవ్‌లో నేను ప్రోగ్రామ్ చేస్తాను. లైవ్‌లో మీరు మీ యొక్క క్వెషన్స్ అడగొచ్చు. ఒక్కొక్కరు మెయిన్‌గా మీ యొక్క లైఫ్‌కి సంబంధించినటువంటి 3 క్వెషన్స్ మీరు రెడీ పెట్టుకొని నన్ను అడిగినట్లయితే మీకు స్పాట్‌లో మీకు రెమెడీస్ ఇచ్చేస్తాను నేను. కొంచెం అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద మెసేజెస్. మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి. మీరు మెసేజు టైప్ చేస్తే డెఫినిట్‌గా ఐయామ్ రెడీ టు గివ్ యూ ద లైవ్ ప్రోగ్రామ్. కాబట్టి లైవ్‌లో మీ అందరికి గూడా 3 క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తాను నేను. సో, ఆ విధంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది తప్పకుండా. సో, మీరందరూ గూడా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ సో, థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ కంటిన్యూయస్‌లీ వాచ్ మై N5.